మొదటి దశలో క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? 33 క్వశ్చన్స్ ఉన్నాయి. 33 క్వశ్చన్స్ ని కూడా నోటిఫై చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి. రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే జియో ఇచ్చేశారు. త్వరలోనే నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నారు. దీంట్లో చూసేస్తే అంటే 1 to 14 క్వశ్చన్స్. ఇవన్నీ ఏదంటే హౌస్ హోల్డ్, ఎవరు హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఉన్నారు వాళ్ళ వివరాలు, అలాగే ఆ హౌస్ హోల్డ్ వివరాలు, అలాగే ఆ బిల్డింగ్ లో ఏ బిల్డింగ్ లో ఉంటున్నారు, ఆ బిల్డింగ్ ఒక స్థితిగతిలో ఎలా ఉన్నాయి అనేది 1 to 14 కింద కలెక్ట్ చేస్తాము. 15 to 24 ఆ ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ కి ఏమేం మౌలిక వసతులు ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, టాయిలెట్ ఉందా లేదా, ఓకే, అలాగే ఎల్పిజి ఉందా లేదా, వాళ్ళకి కిచెన్ ఉందా లేదా, ఎన్ని రూమ్స్ ఉన్నాయి వాళ్ళకి, సో బాత్రూమ్ ఉందా లేదా, సో ఇవన్నీ కూడా దాంట్లో తీసుకుంటాం. దెన్ అలాగే 25 నుంచి 31 చూసేస్తే చిన్న చిన్న ఆస్తులు, అంటే వాళ్ళకి రేడియో ఉందా, టీవీ ఉందా, మొబైల్ ఉందా, 2 వీలరు 4 వీలరు, ఇంటర్నెట్కి యాక్సెస్ ఉందా లేదా, సో ఇలాంటివి చిన్న చిన్న ఆస్తులు. నంబర్ అడగము, ఓకే, ఓన్లీ ఉందా లేదా అంతవరకే అడుగుతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి 4 4 వీలర్స్ ఉండొచ్చు, లేదా 2 2 వీలర్స్ ఉండొచ్చు. మేము అడిగేది ఓన్లీ ఉందా లేదా అనే విషయాన్ని మాత్రమే అడుగుతాము. దెన్ 32 and 33 క్వశ్చన్ చూసేస్తే 32 క్వశ్చన్ ఫస్ట్ టైం ఒక కొత్త క్వశ్చన్ యాడ్ చేయడం జరిగింది. 2011లో ఆ క్వశ్చన్ లేదు. అది మేజర్ సీరియల్ కన్జ్యూమ్డ్ బై ఈచ్ హౌస్ హోల్డ్, అంటే ఏ ఫుడ్ని వాళ్ళు మేజర్గా కన్జ్యూమ్ చేస్తారు. ఫుడ్ అంటే సీరియల్ అంటే జొన్నం తింటారా, గోధుమ తింటారా, రైస్ తింటారా, సో డయటరీ హ్యాబిట్ కనుక్కోవడానికి ఈ యొక్క క్వశ్చన్ని యాడ్ చేయడం జరిగింది. 33rd క్వశ్చన్ వచ్చేసి మొబైల్ నంబర్. సెన్సస్కి సంబంధించిన ఏదైనా విషయాల్ని షేర్ చేసుకోవడానికి అవ్వచ్చు, సమాచారం ఇవ్వడానికి ఆ మొబైల్ నంబర్ని కూడా సేకరిస్తున్నాం. ఇక్కడ చూసేస్తే హౌసింగ్ కండిషన్, నేను మొదటి కేటగిరీ చెప్పాను కదా, దాంట్లో చూసేస్తే ఫ్లోర్ దేనితో చేయబడినది, వాల్ దేనితో చేయబడినది, రూఫ్ దేనితో చేయబడినది, అలాగే దేనికోసం వాడుతున్నాము ఆ బిల్డింగ్, రెసిడెన్షియలా, నాన్ రెసిడెన్షియలా, లేదా పార్ట్లీ రెసిడెన్షియల్, పార్ట్లీ నాన్ రెసిడెన్షియలా, అలాగే ఆ కండిషన్ ఎలా ఉంది, లివేబుల్ ఉందా లేదా, పక్కానా కచ్చానా, అలాగే నేమ్, జెండర్, ఎస్సీ ఎస్టీ పర్టిక్యులర్స్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్, అలాగే ఎంతమంది ఉంటున్నారు ఇంట్లో, ఎన్ని మ్యారీడ్ జంటలు, పెళ్లి అయిన జంటలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రూమ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ కేటగిరీలో అడుగుతాము. దెన్ అమెనిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్, లైటింగ్, లాట్రిన్ ఫెసిలిటీ, డ్రైనేజ్ కనెక్టివిటీ, బాత్రూమ్ ఉందా లేదా, కిచెన్ ఉందా లేదా, కిచెన్ వంట చేయడానికి ఏం వాడుతున్నారు, అలాగే ఎల్పిజి కనెక్షన్ ఉందా లేదా, ఇవన్నీ కూడా దాంట్లో తీసుకుంటాం.